ప్రతిపక్ష నాయకులకు తప్పుడు కేసుల్లో ఇరికించి వేధించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. చిన్నస్థాయి వ్యక్తులను పట్టుకొని కొట్టి, బెదిరించి, ప్రలోభపెట్టి వాంగ్మూలం తీసుకోవడం, దాని ఆధారంగా పై స్థాయి నేతలను అరెస్టు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు రెచ్చిపోతున్నారు. తాను పిలిస్తే రాని అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ బాలరాజుపై రహ్మత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి దాడికి యత్నించారు. నీ అంతు చూస్తా అంటూ బెదిరించాడు. అయితే దీనిపై ఏఎంసీ బాలరాజు మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సోదరుడు జగన్పై షర్మిల మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. బెట్టింగ్లకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్న వాళ్ల కుటుంబాలను పరామర్శిస్తారా అంటూ ప్రశ్నించారు. జగన్ నిన్నటి పర్యటన కారణంగా 2 వ్యక్తులు చనిపోయారని, మరి వీరి మరణానికి కారణమెవరని నిలదీశారు. బల ప్రదర్శన చేసి ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారని మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమరి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అర్హులందరికీ ఇళ్లను మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. జగన్ పర్యటన ఓదార్పులా కాకుండా పల్నాడుపై యుద్ధం ప్రకటించినట్లుగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. నాగమల్లేశ్వరరావు మృతికి 100% జగనే కారణమని ఆరోపించిన కన్నా, కమ్మవారిపై ద్వేషంతోనే అమరరాజా పరిశ్రమను తరిమేశారని, అమరావతి సర్వనాశనం చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకు సంబంధం లేదని మాజీ సీఎం జగన్ అన్నారు. తన ఫోనును ట్యాపింగ్ చేసి వ్యక్తిగత విషయాలను జగన్కు చేరవేశారన్న ఆరోపణలపై స్పందించిన జగన్ ఆ విషయంపై మాట్లాడేందుకు నిరాకరించారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి దూకి ఓ యువతి బలన్మరణానికి పాల్పడింది. మృతురాలిని సుష్మాగా గుర్తించారు. హైటెక్ సిటీలో ఓ సంస్థలో పనిచేస్తున్న సుష్మా ఆఫీస్కి వెళ్తున్నానంటూ ఇంట్లో చెప్పి వెళ్ళింది. అయితే ఎంతకు ఇంటికి రాకపోయేసరికి పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. అదే సమయంలో దుర్గం చెరువులో మృతదేహం లభించడంతో అది సుష్మదే అని నిర్ధారించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ పర్యటన సమయంలో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు తీసేస్తూ పోలీసులపైకి దురుసుగా ప్రవర్తించాడంటూ కేసు నమోదు చేశారు. రైతులకు బేడీలు వేసిన ఘటనలో 3 పోలీస్ అధికారులను సస్పెండ్ చేస్తూ ఎస్పీ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దదన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ ఆందోళన చేసిన రైతుల రిమాండ్ ముగియడంతో కోర్టులో ప్రవేశపెట్టే సమయంలో రైతుల చేతులకు సంకెళ్లు వేశారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఒక ఆర్ఎస్ఐ, 2 ఏఆర్ఎస్ఐలను సస్పెండ్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దాఖలైన ప్రజా ప్రయోజనాల వాద్యంపై మాజీ ఎంపీ హర్షకుమార్కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇప్పటికే 2 పిల్లులు వేశారని, మరో పిల్లు వేయడానికి కారణాలేంటని ప్రశ్నించింది. హైకోర్టు రిజిస్ట్రీ వద్ద 2 వారాల్లో 5 లక్షలు జమ చేయాలని, ఆ తర్వాతే పిల్పై విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కిషన్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదని, ఆయన విశ్వసనీయతే ఒక పెద్ద ప్రశ్నార్థకమని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ను బ్రతికించేందుకు కిషన్ రెడ్డి నీళ్ల సెంటిమెంట్ను ఆయుధంగా వాడుకోవాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. యోగాంధ్ర కార్యక్రమానికి విశాఖ తీరం వెంట భారీగా ఏర్పాట్లు జరుగుతుండటంతో ఆ ప్రాంతంలో భారీగా జనసంచారం, ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులు తీరుతున్నాయి. తద్వారా వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జనం పాల్గొనడంతో 2 రోజుల పాటు స్కూల్కు సెలవులు ప్రకటించారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ వ్యవస్థాపకులు టోనీ బ్లెయర్తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం కార్యకలాపాలు, విద్యా వ్యవస్థలో ఏఐ టూల్స్ను ఉపయోగించడానికి తన సంస్థ టీబీఐ సహకరించేందుకు టోనీ బ్లెయర్ అంగీకరించారు. ఓటర్ గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే ఓటర్ ఐడి కార్డులను అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. హనీమూన్ మర్డర్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. సోనం రఘువంశీ కాల్ డేటాలో సంజయ్ వర్మ అనే వ్యక్తితో అధికంగా మాట్లాడినట్టుగా తేలగా విచారణలో అది ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహానేనని నిర్ధారించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకే తప్పుడు పేరుతో సేవ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వివాహానికి ముందు, తర్వాత 39 రోజుల వ్యవధిలో
234 సార్లు ఆ నెంబర్కు ఫోన్ చేసిందని పోలీసులు వివరించారు. ఓ ప్రముఖ బిల్డర్ను హనీ ట్రాప్ చేసి కోట్లాది రూపాయలు దోచుకోవాలని ప్రయత్నించింది. గత 10 నెలలుగా పోలీసులు కళ్లుగప్పి తిరుగుతున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కీర్తి పటేల్ను అహ్మదాబాద్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమెపై గతేడాది జూన్ 2న సూరత్లో కేసు నమోదైంది. ఆ తర్వాత కొద్ది కాలానికే కోర్టు ఆమెపై వారెంట్ కూడా జారీ చేసింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై టాటా సన్స్ ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులు, బాధిత కుటుంబాలకు హృదయపూర్వక క్షమాపణలు తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, మృతుల కుటుంబాలను వాదార్చేందుకు మాటలు రావడం లేదని చంద్రశేఖరన్ అన్నారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మతతత్వ శక్తులను రక్షించాలని కోరుకుంటున్నాయని అస్సాం సీఎం హిమంత్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో దేవాలయాలపై మాంసం ముక్కలు విసిరేసిన సంఘటనల్లో పాల్గొన్న వారిని రక్షిస్తున్నారని ఆరోపించారు. ఉక్రెయిన్తో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశం కావడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే చివరి దశ చర్చ మాత్రమే కావాలని అన్నారు. ఉక్రెయిన్లో యుద్ధాన్ని వీలైనంత త్వరగా, ప్రాధాన్యంగా శాంతియుత మార్గాల ద్వారా ముగించాలని రష్యా కోరుకుంటోందని ఆయన తెలిపారు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో ట్రంప్ పాత్ర లేదంటూ మోడీ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే అమెరికా అధ్యక్షుడు కొత్త రాగం అందుకున్నారు. భారత్ పాక్ సీజ్ ఫైర్తో అమెరికా పాత్ర లేదన్నారు. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. తాను కొంతకాలం పాటు అందరికీ దూరంగా ఉండాలని, ఈ జనసందోహం నుంచి విరామం తీసుకోవాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. తనకెంతో ఇష్టమైన వారి కోసం ఉన్నదంతా ఇచ్చేశానని, ఇప్పుడు తన కోసం సమయం కేటాయించుకోవాల్సి వస్తోందని చెప్పుకొచ్చారు.